ఫార్ములా కారు రేసు కేసులో విచారణ సంస్థలు దూకుడు పెంచాయి. కేసులో ఉన్న ఆ ముగ్గురిని వరుసగా ఎంక్వైరీకి పిలుస్తున్నారు. అన్ని విధాల సాక్ష్యాలతో అధికారుల సమక్షంలో ఎంక్వైరీ జరుగుతోంది. ఇటు ఏసీబీ అటు ఈడీ అధికారుల పాత్రపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. విచారణలో కీలక సమాచారం రాబట్టిన దర్యాప్తు సంస్థలు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నాయి. ఇక విచారణలో ఈ రోజు వీరి వంతు వచ్చింది. ఫార్ములా రేస్ కేసులో హెచ్ఎండిఏ పాత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సార్ ను 6 గంటలు ఎంక్వైరీ చేసింది ఏసీబీ. కేటీఆర్ సారు అరవింద్ కుమార్ సార్లు ఇచ్చిన స్టేట్మెంట్లను ఈ సార్ సంతకం పెట్టిన ఫైళ్లు ముంగడ పెట్టి క్వశ్చన్లు వేసిండ్రట. బయట దేశం కంపెనీకి 45 కోట్లు ఎట్లిచ్చిండ్రు, ఐటీకి ఫైన్ కింద కట్టిన 8 కోట్ల కథ ఏంది, ఏ అకౌంట్లకి వెళ్లి పంపిండ్రు, పెద్ద బ్యాంకు పర్మిషన్ ఎందుకు తీసుకోలే అని అడిగితే మీదికెళ్ళి ఆర్డర్ వచ్చింది, అమలు చేసిన, నాకేం తెలియదు అన్నాడట. మళ్ళా పిలిచినప్పుడు రావాలని పంపించేసిండ్రు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇక కేసు కొట్టేయాలని కేటీఆర్ సార్ హైకోర్టుకు పోతాడు, ఉత్తదే అయ్యా కదా. ఇక సుప్రీం కోర్టుకు పోయిండు. పండుగ వెళ్ళినాక 10 అన్నాడు విచారణ. నియంగానే లోటోపీస్ కేసు అయితే దేశం పెద్ద కోర్టు దాకా దేనికి పోయిండో మరి. ఇక ఆడేమవుతుందో గాని మర్నాడే ఈడీ ముంగటికి అయితే పోవాలి. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగేది తెలియదు కానీ నిన్న ఏసీ బోళ్ళ నేనే ఉల్టా క్వశ్చన్లు అడిగినా వాళ్ళకేం తెలియదు అని గొప్పగా చెప్తున్నాడు. ఎంక్వైరీకి పోయి వచ్చినందుకే రామన్నను గీ తీర్లు ఎదుర్కొన్నందుకు ఏరే పార్టీలు గిట్లా అంటున్నాయి. స్వాతంత్ర సమరయోధుడు కాదనే, ప్రజా సమస్యల కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు, అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పనులు పోతారు.